Galilee, sea, Red Sea. This is very most blessing. Jesus Christ, all are blessing our families and all our countries. So, sister, what is your experience in this place? Are you first time you are come? No, first No. time. First time? أول مرة بتيجي لهون. Second time? Second time. Second time, yes. Oh, she was came to He Jerusalem come second from time. Egypt to Egypt. Israel, Okay, but he okay. live in Israel. Okay, God bless you. Always God bless you and your family and your country. All are lot of blessings there. Jesus Christ. Are you believe to Jesus هو Christ? أنا باخد خط الصلاة أنا. Only, okay. You are from Hebrew. Okay, God bless you. దేవుడు మిమ్మల్ని దీవించిందాక మరి యేసు ప్రభువారు తెలుగు ఓకే ఓకే ఇంగ్లీష్ ఓకే గాడ్ ఆల్వేస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్ దేర్ జీసస్ క్రైస్ట్ ఓకే ఆర్ యూ father and your family all are came this place. Every time always Jesus Christ several blessings to you and your family. Once more God bless you. Praise God. You talk. What is your experience in Jerusalem? ఇజ్రాయెల్ చూసినట్లయితే మనం చాలా చలని ప్రదేశం వెనక వైపు మనం చూసినట్లయితే చక్కగా కొండలు కనబడుతున్నాయి దేవుని కృపను బట్టి రాగానే మొదలుగా ఎంతో చల్లని వాతావరణము మన ప్రభుని యేసు ప్రేమతో మన అందరిని ఆహ్వానిస్తున్నట్టు ఆయన జన్మించి ఆయన తిరిగిన ఈ యొక్క పరిశుద్ధ భూమి మీద కాలు పెట్టి ఆయన నడిచిన పరిచయం చేసిన ఈ ప్రాంతంలో దేవుడు మమ్మల్ని అందరినీ సజీవులుగా నడిపించినందుకు మా కోసం మా టీం అందరూ మరి చక్క ఒక బస్సు ఏర్పాటు చేస్తున్నారు. ఆ బస్సులో మరికొద్ది నిమిషాలు మేము బయలుదేరుతున్నాం. ప్రయాణాలలో తోడుగా ఉండి తన కృపలో ప్రేమలో భద్రపరచని తెలియజేసి سبقنا فيه అరబు వాళ్ళ కల్చర్ మనం చూస్తే చాలా బాల్యం నుండి నీ బిడ్డలకి నువ్వు దేవుని వాక్యం ఉంది మీరు నేర్చుకోలేదు కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నారు. నమ్ముకొని చాలా జాగ్రత్తగా ఉంటారు. మరి పక్కనే చూస్తున్నాము తల్లి కుమారుడు ఇద్దరు కూడా అడుగు తీరుతున్నారు. ఒకసారి చూస్తే కల్చర్ డిఫరెంట్ నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. మరి చూస్తే ఎంత దేరుగా ఇద్దరు కూడా సిగరెలు తాగుతున్నారు. మరి మన కాడైతే బైబిల్లో మాట బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్చుకు అయినప్పటికీ కూడా అతడు వృద్ధుడైన ఆ దారిని తలుపుతాడు. గొప్ప మాట యేసుప్రభు బిడ్డలు ఆశీర్వదించి చూస్తున్నాను. కానీ ఇక్కడైతే అదర్ కంట్రీలో మరి వాళ్ళు అదర్ రిలీజియన్ వారు చూడండి ఎలా ప్రవర్తిస్తారు. యేసుప్రభు మనల్ని ఎంతగానో చిన్నతనం నుంచి వాక్యం నేర్పించుకోండి. మనకు అక్కడ నడిపించిన విధాన్ని బట్టి దేవుని ప్రభావంలో చూడగా కామెంట్ ఫోటో దేవుని స్తోత్రం. యెరూషలేములో మా మెను చూడవచ్చు. ఇక్కడ మరి ఇది వచ్చేసి కేకు, బ్రెడ్, బన్ను, స్వీట్ ఐటమ్స్, క్రీము, పెరుగు ప్రత్యేకించి ఇక్కడే పెరుగు చూస్తున్నాం. ఇది వచ్చేసి ఎగ్గు. అదేవిధంగా ఇది ఆమ్లెట్, ఇది సారు. మరి ఇక్కడే మేమందరం కూడా చూస్తున్నాము. చక్కగా వీళ్ళందరూ కూడా చక్కగా మేమందరం కూడా కలిసాము. సార్ ఇది ఒక్క నిమిషం ఇట్లా పట్టుకోరా. ఇక్కడ అక్కడ పట్టుకో. నాకెళ్ళి కనబడుతున్నాను. దేవుడు చేసి యెరూషలేము బయలుదేరబోతున్నాము. దేవుని కృపను బట్టి, ప్రేమను బట్టి మన దేవుడు మంచి తీసుకున్నాడు. చక్కగా మరి ఉదయం
టిఫిన్ ఏర్పాటు చేశారు రెస్టారెంట్. చాలా సెవెరల్ ఐటమ్స్ ఏర్పాటు చేశారు. చక్కగా అందరూ కూడా మంచి కాఫీ కూడా బాగుంది. ఈరోజు అంతా కూడా దేవుడు మమ్మల్ని అందరూ కూడా మా ప్రయాణం తోడుగా ఉండి మమ్మల్ని ఆశీర్వదించి తన కృపలో ప్రేమలో మమ్మల్ని అందరూ వదిలి చేయాలని మన యేసుక్రీస్తు నామములో స్తుతి మహిమ ఘనత తెలియజేస్తూ దేవుడి కొద్ది మాట తనను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె సార్ మేమందరం కప్పులో చదువుతాము. సారు జ్యూస్ ఏమని డ్రింకింగ్ వాటర్ బదులు జ్యూస్ డ్రింకింగ్ వాటర్ బదులు మన మధ్యలోకి ముల్లర్ గారు వచ్చిన్నారు. మరి వ్యవసాయకులు సార్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. యెరూషలేములోనికి మనం వచ్చి ఉన్నాము. మరి చక్కగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి. దేవుని పట్టణం అయిన యెరూషలేములోనికి అర్హులైన మనం తీసుకొచ్చిన దాని కొరకే ప్రభువుని స్తుతించాలి. సరైన అంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహించిన ఈ అందిన అవకాశాన్ని బట్టి సందర్శించబోయే ప్రదేశాలన్నీ ఆత్మీయంగా మనం ఎన్నో ఎదిగాము. వాటిని భౌతికంగా కూడా చూసి ఇంకా లోతైన అనుభవాలు స్థిరపడబడి జీవించడానికి ఈ ప్రదేశాలు ఎంతగానో సహాయం. దేవుని కృపను బట్టి ప్రేమను బట్టి ఎర్లీ పడి ఉన్నాము. మరి యెరూషలేములో ఎస్పెషల్లీగా మాకు ప్రత్యేకమైన టిఫిన్ ఇక్కడ మరి ఈజిప్ట్ మీద చాలా క్వాలిటీగా ఉంది. అందులో మాకు ఈ 3 days దొరకని పెరుగు, ప్రత్యేకించి మన ఇండియన్ లైక్ చేసే పెరుగు మన ఇక్కడ యెరూషలేములో దేవుడి కృపను బట్టి ఏర్పాటు చేస్తున్నారు. ఆ టిఫిన్ చాలా బాగుంది. చక్కగా టిఫిన్ చేసి ప్రార్థన పూర్వకంగా యెరూషలేము ప్రాంతాల్లో దర్శించడం వచ్చిందిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాకు తోడుగా ఉండి మాకు ముందుగా ఆయన దూతను పంపించి మా ప్రయాణం అంతా తోడుకోండి. మరి ఊహించిన దానికంటే అడిగిన దానికంటే ఎక్కువ దేవుడు ఆశీర్వాదాలు ఇస్తారని అడగను. మీరు చూడాలని కొద్ది ప్లేసుల కంటే ఎక్కువగా మరి యెరూషలేములో దేవుడు మాకు చూపించాలని దేవుడు కృపాప్రేమ మా అందరికీ అనుగ్రహించాలని ప్రేమపూర్వకంగా తెలియజేసి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మరి సార్ దేవునికి అంత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. మధ్యలో ప్రసాద్ గారు వచ్చినారు. ఆయన కూడా 2 నిమిషాలు యెరూషలేము గురించి ఈరోజు మేము బెత్లెహేంలో ఉన్నాము. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు అని, అదేవిధంగా హిబ్రూ భాషలో మీట్ అనే అర్థం. ప్రభువు మరి జన్మించిన దేశంలో మేము అడుగు పెట్టడం అనేది మాకు ధన్యతగా భావిస్తున్నాం. ఇప్పుడు యెరూషలేం పట్టణాన్ని చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు హోటల్లో టిఫిన్ చేసాము. బెత్లెహేం హోటల్లో ఈ హోటల్లోనూ రాజమండ్రి గారు, డాక్టర్ మోహన్ గారు, జయరాజు గారు, రెడ్డి గారు మేము సమక్షంలో బయలుదేరుతున్నాం. కాబట్టి వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కొట్టిన మరి మనందరం చూస్తున్న నేటివ్ హోటల్, ఈ హోటల్లోనే మేము గత రాత్రి 11:30 గంటలకు యెరూషలేం క్షేమంగా యేసుప్రభువు వారి కృపను బట్టి ఈజిప్ట్ నుండి యెరూషలేం క్షేమంగా చేరి ఉన్నాము. మరి ఉదయం టిఫిన్ చేసుకుని తిన్నాము. ఈ హోటల్ నుండి మా ఎదురు కనబడుతున్న ఈ మిలానో టూరిస్ట్ బస్సులో నుండి మేము యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చక్కగా మరి చూసి రావడానికి ప్రార్థనాపూర్వకం సిద్ధపడి వచ్చినాము. దేవుడు ఈ దినాన్ని మా ప్రయాణం అంతా కూడా తోడుగా ఉండి తన కృపలో ప్రేమను మమ్మల్ని వృద్ధిలో చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. పగలు ఇదెందుకు అప్రోచ్ జెరూషలేం నుంచి అప్రోచ్ చుట్టుపక్కల ప్రాంతాలకునైనా ప్రార్థనాపూర్వకంగా బయలుదేరుచుండగా మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి ప్రేమను బట్టి నేను సంతోషాన్ని బట్టి నీకు ఇస్తోతుంది. ఆ ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండి ఆశీర్వదించిన వాహనాన్ని మీ స్వాధీనంలో పెట్టుకునైనా మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో పెట్టుకున్నాను. మా అందరికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలం దయచేసినాను. మేము అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఎక్కువగానైనా ఇక్కడున్న ప్రాంతాలు చూడటానికి మాకు సహాయం దయచేయమని నీ కృపలో మమ్మల్ని అందరినీ వదిలే చేయమని యేసుప్రభువు వారి శ్రేష్టమైన నామంలో అడిగిపెట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. మేము ఇప్పుడు మౌంట్ ఒలీవా తోటలోనికి వచ్చినాము. మరి యేసుప్రభువు వారు అది నాన్న ఈ ఒలీవా కొండ ఇక్కడ నుండి ఆయన ఆరోహణం అయినట్లుగా చెప్తాను. యేసుప్రభువు వారు మరణం చేయించి తిరిగి లేచిన తర్వాత ఆ లేచిన కొండ అనేసి చక్కగా మేము చూస్తున్నాము. దేవుని కృపను బట్టి ప్రేమను బట్టి యేసుప్రభువు వారు ఆదినాన మరణాన్ని చేయించి లేచిన ఈ స్థలం అనేసి ఒలీవల కొండ. యేసుప్రభువు వారు మరలా రెండవసారి ఇక్కడికే వస్తాడనేసి మరి చెప్తున్న మాటగా మనం చూస్తున్నాం. రండి సార్.
చూస్తున్నాం చక్కగా. మరి ఇదంతా కూడా దూరం చూస్తున్నాం. ఇదంతా కూడా ఒలివ కొండ. ఇక్కడ యేసుప్రభువారు మరి అది నాన్న శిష్యులందరిని పిలిచి వారితో మాట్లాడి ఇక్కడి నుంచి ఆయన ఆరోహణమైనట్లు చూస్తున్నాం. తర్వాత రెండవసారి వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి రావాల్సి ఉంది. మరి చూస్తుందంతా కూడా ఒలివల కొండలాగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు చక్కగా. మరి ఈ ప్రాంతం అంతా కూడా యేసుప్రభువారు అది నాన్న మరి ఆరోహణం అయ్యేటప్పుడు ప్రార్థన చేసిన కొండ ఒలివల కొండ అనేసి చెప్తున్నాం. మేమందరం గ్రూప్ అందరం కూడా వచ్చి ఉన్నాము. ప్రార్థన చేసుకున్నాం, స్థలంగా చేస్తున్నాం. ఫోటో తీయండి సార్. ఒలివల తోట ముందుకు రండి రండి సార్ రండి. ప్రభువారు అది నాన్న అంతే మేము కూడా చెప్తాం. దేవుని స్తోత్రం. మరి యేసు ప్రభువారు మరి ఇక్కడ ఈ ప్రదేశంలోనే శిష్యులందరూ కూడా పరలోక ప్రార్థన నేర్పించిన స్థలంలాగా మా గైడ్ చెప్పి ఉన్నాడు. మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఈ ద్వారము మరి పేతురు యేసు ప్రభువారు ఎవరో ఎరగను అన్న ప్రాంతం. ఇక్కడ ఒక చర్చి కూడా మనం చూస్తున్నాం. ఒక పెద్ద చర్చి కట్టి ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పరిశీలన చేస్తే ఇక్కడ యేసు ప్రభువారు మరి ఇక్కడ అనేక భాషలలో దేవుని యొక్క వాక్యాలు రాసినట్లు మనం చూడవచ్చు. ఇవన్నీ ఆయన ఇక్కడ నిల్చోబెట్టి చెప్పాలా అసలు ఏంటి ఇది అక్కడికి వెళ్తున్నాం అని చెప్పనే చెప్పట్లేదు. ఫోన్ మాట్లాడుకున్నాడు. దేవుని స్తోత్రంలో మరి చక్కగా ఈ స్థలం మనం చూస్తున్నాం. పరలోక ప్రార్థన చేసిన స్థలంలాగా మనం గమనించవచ్చు. మరి తెలుగులో కూడా ఇక్కడ ప్రార్థన ప్రింటింగ్ చేస్తున్నది. దేవుడు మా అందరిని దీవించి ఆశీర్వదించిన పరలోక మందిని మా తండ్రి నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక నెరవేర్చినట్టు భూమి నెరవేరును గాక. మా అందరిని ఆహారం నేడు మాకు దయచి మారవస్తున్న క్షమించే మారవం క్షమించి మమ్మల్ని శోధనలో తేక దుష్టుని మమ్మల్ని తప్పించి, ఎందుకంటే రాజ్యము బలం మహిమయు నిరంతరం నీవు అయి ఉన్నావు. ఆమేన్. బ్రదర్ ఇది మా పాప ఒకసారి పట్టు, అట్లా పట్టు, నిలబట్టు. వీడియో ఒకసారి వీడియో జస్ట్ అటు చూపించి ఒక ఫోటో కూడా తీయండి. దాంట్లో దేవుని స్తోత్రములు. మేము ఇప్పుడు యేసు ప్రభువారు ప్రార్థించిన ఎప్పుడు ఒలివల తోట లేదా గెత్సెమనే తోట అనేసి మేము విని ఉన్నాము. మరి యేసు ప్రభువారు ప్రార్థించిన ఒలివల తోట దీన్ని మనం చూస్తున్నాం. పరిశుద్ధుల స్తోత్రం. ఎప్పుడు కూడా ప్రభువారు రెగ్యులర్ ప్రార్థించే ప్రార్థనా స్థలముగా మనం చూస్తున్నాం. అనేక సార్లు ఆయన ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి మరి తన దుఃఖంతో ప్రార్థన చేసి, వేదనతో ప్రార్థన చేసి, మరి చెమట రక్తముగా కారునంతగా ప్రార్థించిన ఈ స్థలంలోనికి దేవుడు మమ్మల్ని నడిపించినాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రములు. మరి చక్కగా ఆయన శిష్యుల్ని కూడా ప్రార్థించడం, తాను ప్రార్థించడం మాత్రమే కాకుండా ఆయన కూడా ప్రార్థించిన స్థలంలాగా మనం గమనించవచ్చు. మరి మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు ఆయన ప్రార్థించి మనల్ని కూడా ప్రార్థన చేయమని చెప్పిన ఈ యొక్క గెత్సెమనే తోట లేదా ఒలివల తోటను మనం చూస్తున్నాం. ఇక్కడ మరి యేసు ప్రభువారు అదినాన కన్నీరు కార్చి ప్రార్థన చేసిన ఈ స్థలంలోనికి మేము వచ్చి ఉన్నాము. మరి దేవుడి కృపను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనందరిని ఆశీర్వదించేలాగిన దేవుడు తన ప్రేమలో
వర్ధిల్ల చేయాలని కోరుకుంటున్నాం. ఆయన కృపకి ప్రేమకి మేమందరం పాత్రలు కావాలని యేసుప్రభువారు మెలకువగా ఉండి శోధనలో పడకుండా మీరు మెలకువగా ఉండి ప్రార్థించుడి అని చెప్పిన ఈ ఒలీవల తోట చూస్తున్నాం. మరి ఇది పచ్చగా కనబడుతుంది మనం చూస్తున్నాం. ఇది సుమారుగా మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మనకైతే తెలియదు, కానీ అనేక సంవత్సరాల నుండి మరి ఈ స్థలంలో యేసుప్రభువారు దేవుని స్తోత్రంలో మేమందరం కూడా యేసుప్రభువారు ఆ దినాన గెస్సిమనే తోటలో ప్రార్థించిన స్థలంలో అక్కడ చేరి దేవుని సన్నిధిలో ప్రార్థించటకు మాకు అనుగ్రహించిన శ్రేష్ఠ అనేక మంది ప్రార్థిస్తున్న కృప పొందించినప్పుడు తండ్రి పాస్తరు సహాయం దేవుని స్తోత్రము. మరి యేసుప్రభువారు ప్రార్థించిన గెస్సిమనే తోటలో మరి ఆయన గుర్తుగా మరి ఇక్కడ ఒక పెద్ద చర్చి కట్టి ఉన్నారు. ఆ చర్చిలో మేము ఇప్పటివరకు ప్రార్థన చేసుకుని దేవుని స్తుతించి దేవుని మహిమపరిచి ఇప్పటి వరకు ఉన్నాము. దేవుడు మాకు ఇచ్చిన శ్రేష్ఠ అనేక కృపను బట్టి స్తోత్రములు. అనేక దేశస్తులు మరి ఇక్కడికి వచ్చి దేవుని గురించి మరి వచ్చినట్టు చూస్తున్నాం. మరి అదేవిధంగా మా మధ్యలో ఉన్న ప్రసాద్ గారు మేము ఇంకొంతమంది సహోదరులు ఇక్కడికి వచ్చి మరి యేసుప్రభువు ప్రార్థించిన తర్వాత మేము ప్రార్థించుకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి ప్రేమను బట్టి దేవునికి అంతా మహిమ ప్రభావం తెలియజేయాలి. ఎప్పుడు కూడా ఇస్లాంలో మీ అందరి కళ్ళ ముందు కూడా ప్రసంగిస్తున్నాడు. యూదుల ప్రధాన యాజకుడైనటువంటి కయపా దగ్గరికి పట్టుకుని అక్కడ తీసుకెళ్ళారు. We have more than 5,000, 6,000, 7,000 years. 6,000 సంవత్సరాల నుంచి చెట్టు అలా ఉంది. You see the new branch? కొత్త కొమ్మలు ఇవి వచ్చి నరికేసినా సరే నరికేసిన How we know the old of the 8,000 సంవత్సరాల when we cut the branch, we see the rings. From the rings, we know the how many centuries. మనము ఇది పురాతనమైన చెట్టు అని ఎలా తెలుసుకుంటామంటే నరికేసిన కొమ్మ దగ్గర 20 సంవత్సరాలుగా ఏర్పడి ఉంటాయి. దాన్ని బట్టి In the corner over there, we have one olive tree. ఆ యొక్క మలుపులో కూడా ఒక ఒలివ చెట్టు ఉంది. It was planted by the Pope, Paul VI, 1964. ఓకే, పోపు 1946 ఆ యొక్క చెట్టుని కాచారు. See how it's small. తర్వాత And already we have around 65 years. 65 సంవత్సరాల క్రితం Good? మోహన్ బాబు గారు సార్ ఇక్కడే ఉన్నా, పక్కనే ఉన్నా, పదండి. ప్రసాద్ గారు వచ్చేస్తారు. మేము అందరం కూడా మరి ఈ గెస్సిమనే తోటలో వెళ్ళి ప్రార్థన చేసుకొని తిరిగి మరలా ఈ ఒలివల తోటలో చక్క తిరుగుచున్నాము. ఇదంతా కూడా మరి యేసుప్రభువారు దినాన గెస్సిమనే తోటలో ప్రార్థించిన స్థలంలాగా మనం గమనించవచ్చు. ఒలివ చెట్లు మరి 8 చెట్లు యేసుప్రభువారికి ముందు కాలం నుండే ఉన్నట్లుగా మా గైడ్ చెప్పి ఉన్నాడు. సుమారుగా 6,000 సంవత్సరాలకి పూర్వం నుండి ఈ ఒలివ చెట్లు 8 చెట్లు ఉన్నట్లుగా మరి మా దగ్గరకు వచ్చిన గైడు తెలిపి ఉన్నాడు. మరి అవి నరికి వేసినప్పటికీ కూడా మరలా బాబు ఇదిగో ఇది పట్టు కెమెరా కొద్ది ఇది సేవ్ చేస్తుంది అతి ఈయన కెమెరా మొత్తం దేవుని స్తోత్రం. మరి చక్కగా
మేమందరం కూడా మా బ్రదర్ నీ పేరు చెప్పు ఒకసారి. ముని అది ఓపెన్ చేయి, అది జస్ట్ ఓపెన్ చేయటం, ఇది అది ఓపెన్, ఈ మూత ఓపెన్ చేయి అంతే, తీస్తా ఉన్నాం డైరెక్ట్గా వచ్చి చేస్తాను. మరి ముని మరి బ్రదర్ ముని చక్కగా ఇప్పుడు దాకా మాకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ చక్కగా మమ్మల్ని అందరూ కూడా ఆత్మీయంగా నడిపిస్తూ ఉన్నాడు. దేవుని కృపను బట్టి దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఇక్కడ మా దగ్గర ఉన్న గైడ్ నవీన్ గారు చక్కగా మమ్మల్ని ఎంతగానో ప్రార్థనాపూర్వకంగా నడిపిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. దేవుడు వారిని వారి కుటుంబాలను వారి సంఘాలను సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ప్రతి ఒక్క అవునా దేవునికి స్తోత్రం. మేము ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థించే స్థలంలాగా ఇక్కడ మనం చూడవచ్చు. మరి అక్కడ అందుకని యేసు ప్రభు వారు ప్రార్థించినట్లుగా మరి అక్కడ పెట్టి ఉన్నారు. మరి ఇక్కడ ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. దేవుని ప్రార్థన యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన మా అందరూ కూడా నేర్పించాలని ప్రభువునికి ప్రేమపూర్వకం ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుడు మా అందరిని ఆశీర్వదించుకున్నాం. దేవుని స్తోత్రం. మరి చక్కగా మేము గెత్సేమనే తోట ఎంట్రన్స్ ఇందాక వెళ్ళి ఉన్నాము, మరి చక్కగా ప్రార్థన చేసుకుని ఉన్నాము. మరి ఈ స్థలానికి మేము గుడ్ బై చెప్తున్నాము. ఆ మధ్యలో నవీన్ గారు చక్కగా మమ్మల్ని చెప్పండి. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రాంతము గెత్సేమనే తోట. ఈ తోటలోనే ప్రభు తరచుగా వచ్చి ప్రార్థన చేసేవారు. అంత మాత్రమే కాక ప్రభు తను సిలువకు అప్పగింపబడేటువంటి దినాల్లో కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేశారు. తన శిష్యులైనటువంటి వారును ప్రభువును ఇక్కడ తరచుగా ప్రార్థన చేస్తూ ఉండేవారు. అయితే ఇస్కరియోతు యోధ ప్రభువును సిలువకు అప్పగించినటువంటి స్థలాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీన్నే గెత్సేమనే తోట అంటారు. ఇక్కడ ఒక పెద్ద చర్చి కట్టబడింది. ఈ చర్చి క్వీన్ ఎలీనా అనేటువంటి ఒక విశ్వాసి అనగా ఒక రాణి చేత కట్టబడింది. కాన్స్టంటైన్ చక్రవర్తి కాలంలో తన తల్లిగారు అయినటువంటి ఎలీనా గారు మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి తను కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ ఆప్యాయతను బట్టి ప్రభు కొరకు అనేకమైనటువంటి కార్యాలు చేసి మంచి మంచి మందిరాలు కట్టడం ద్వారా నేటి దినాన యెరూషలేము ప్రాంతంలో అనేకమైనటువంటి ఇలాంటి ప్రాంతాలను సందర్శించడానికి అవకాశం కలుగుతుంది. వారందరిని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్. అయ్యా తీసుకోండి సార్, మీరు అందరూ ఇక్కడ నిలబడండి సార్. మీరు ముందుకు వచ్చేయాలి, అప్పుడు దగ్గర పడతారు ఫోటోకి, అదంతా కూడా పడుతుంది. అది చక్కగా మేమందరం కూడా టీం లాగా వెళ్ళి గెత్సేమనే తోట దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారు ప్రార్థించి మరి ప్రార్థన శిష్యులకు నేర్పించిన ప్రార్థన మరి గెత్సేమనే తోటలో యేసు ప్రభు వారు ప్రార్థించిన ఆ యొక్క పెట్టుకొని అయ్యా ఒక్కసారి ఫోటోకి వచ్చేద్దాం. త్వరగా అందరూ అందరూ ముఖాలు కనపడాలి. అందరూ ముఖాలు కనపడాలి. He's my friend. Yes. ఓకే He's my friend. ఓకే అందరూ వచ్చారా? ఆష్ గారు ఒకసారి ఫోటో ఫోటో దియో. తల మీద పెడతాను మనందరం చూస్తున్నాము. ఆ గొల్గొతా కొండ యేసు ప్రభు వారి సిలువ వేసిన గొల్గొతా కొండ అనేసి మనము తెలియవచ్చు. మరి కపాలం అనగా ఒక తల పురి లాంటి ఆకారం ఉంది కనుక అది మనందరికి కనబడుతుంది. అది కనబడుతుంది. ఇది లేదు, అదే ఆ పైన యేసు ప్రభుని సిలువ వేశారు. ఆ పైన ఆ గోడ కట్టారు కదా, ఆ గోడ అవతల కనబడుతుంది చూడండి. అవి అక్కడ అవి అక్కడ అవి కనబడుతుంది. అవి అక్కడ అవును
మరి అక్కడ యేసు ప్రభు వారిని అక్కడికి వెళ్దాం, ఇక్కడ నుంచి చూడటం అక్కడికి వెళ్దాం. మరి యేసు ప్రభు వారు యేసు సమాధి పైన సమాధిలో వెళ్తాం. ఇది ముందు ఆయన సిలువ వేసిన తర్వాత సమాధి దగ్గర ఉంటాం. మరి యేసు ప్రభు వారు సిలువ వేసిన గొలుగోతా స్థలాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. అది అదంతా కూడా కపాలమనే ఎవరు దాంట్లో పోయిందమ్మా బాబు చూస్తున్నాము. మరి మనందరం కూడా యేసు ప్రభు వారిని సిలువేస్తున్నాం. అవునవును ఆయన కూడా వీడియో ఫోటోలు తీయడంలో బిజీగా ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు అవును చరిత్ర కలిగినటువంటి ప్రాంతం కాబట్టి తల ఆకారంలో కపాలం ఆకారంలో మన ఇద్దరు మాట్లాడదాం. నువ్వు కదా మరి దేవుని స్తోత్రంలో మరి సహోదరుడు మొన్న మేము ఇక్కడ కలిసి ఉన్నాము. చెప్పండి. ఇక మీ అందరికీ కూడా ఇక గార్డెన్ సమాధి తోటకి ఆహ్వానం చెప్తున్నారు, స్వాగతం చెప్తున్నారు. Many Christians believe this is the site of where Jesus was crucified. మరి ఇక్కడే యేసు ప్రభువు మరి సమాధి చేయబడినటువంటి దృశ్యము, where he was buried and resurrected. మరి ఇక్కడే ఆయన సమాధి చేయబడి ఇక్కడ నుంచే మరి ఆయన తిరిగి లేచాడు. So my physical vision is limited, but my spiritual vision is very clear. అయితే మనం బాహ్యంగా ఇక్కడే ఉంటాము కానీ నేను చూడడానికి నాకు కళ్ళు లేవు కానీ నాకు ఆత్మీయ నేత్రాలు దేవుడు ఇచ్చాడు. So this garden was purchased in 1894. ఇది 1849లో ఇది సిద్ధపరచబడింది. It is a British charity. అప్పుడు ఆ కాలానికి బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఉంది. It is non-denominational. Here is free. ఇక్కడికి రావడం ప్రవేశం ఉచితమే. And we will take up an offering at the end of your service. అయితే ఈ యొక్క కార్యక్రమం అయిన తర్వాత మీరు ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే కానుకేవచ్చు. So I'm a volunteer guide from England. మరి ఇంగ్లాండ్ నుంచి మీ అందరికీ కూడా ఈ విషయాలు చెప్పడానికి నాకుగానే స్వతహాగా వచ్చాను. We work with the local staff. Everyone here. అయితే ఎందుకు దీన్ని గొల్గొతా అనే పిలుస్తారనడానికి ఒక 3 కారణాలు నేను చెప్తాను. By ancient. The second reason is the road crucified people outside the city. గొల్గొతాని పిలవడానికి రెండవ కారణం ఏంటంటే రోములు పరిపాలించిన రోమీయులు ఈ యొక్క నేరస్తులను సిలువ వేసుకునేవారు. And the third reason is this looks like a skull. అయితే మూడవ కారణం ఏంటంటే ఎందుకు ఇది కపాలం అనే స్థలం అని పిలువబడుతుందంటే అది చూడడానికి కూడా ఒక అస్థిపంజరం స్థలంలాగా కనిపిస్తుంది. This picture was taken 100 years ago. ఇది యొక్క ప్రాంతంలో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఆయన శిష్యులతో కూడా ప్రార్థించారు. In the Mount of Olives. ఒలీవ కొండ మీద. He was arrested in the middle of the night and taken to the old city. మరి అర్ధరాత్రి కాల సమయంలో ఆయనను బంధించి పాత పట్టణానికి తీసుకుని వచ్చారు. He was given a false trial. మరి అక్కడే ఆయన్ని చాలా వరకు హింసించారు మొట్టమొదటిగా. He was taken outside the city to the place called the Skull. మరి ఆయనను హింసించిన తర్వాత ఆ పట్టణంలో నుంచి బయటికి సిలువేసే ప్రాంతానికి తీసుకుని వచ్చారు. John tells us that he was crucified at 9 o'clock in the morning and he died at 3 o'clock in the afternoon. మరి యోహాన్ చెప్తూ ఉన్నాడు 9 గంటలకు ఆయనని సిలువ వేశారు, 3 గంటలకు ఆయన చనిపోయాడని చెప్తున్నాడు. 2000 years later we are still talking about Jesus. మరి 2000 సంవత్సరాల క్రితం అది జరిగిన ఇప్పటి వరకు మనం దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. Because God so loved the world that he sent his only begotten son, that whoever believes in him should not perish but have everlasting life. మరి దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆయన యొక్క అద్వితీయ కుమారుని లోకానికి లోకరక్షణగా పంపించి ఉన్నాడు. I believe God loves you and me so much he was prepared to send his son. దేవుని స్తోత్రం. మరి ఇప్పటి వరకు మరి గొల్గొతా అనబడిన కపాలమన స్థలంలోనికి వెళ్ళి యేసు ప్రభు వారిని సిలువ వేసిన స్థలాన్ని చూస్తున్నాము.
చక్కగా మా దగ్గర ఉన్న గైడు మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాడు. దేవుడి కృపను బట్టి మరలా తర్వాత మేము ఉదయాన ఏం జరిగింది? The women are coming early to the tomb. ఈ స్త్రీలైనటువంటి వారు పెందలకాడిని ఈ యొక్క సమాధి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. They're wondering who is going to roll away the stone for us. ఆ యొక్క సమాధికి వేయబడినటువంటి రాయిని ఎవరు తొలగిస్తారు అని వారు కలవరపడుతున్నారు. But when they get here, the stone is already rolled away. వారు ఆ సమాధి వద్దకు వచ్చినప్పుడు ఆ సమాధికి వేయబడినటువంటి రాయి అప్పటికే తొలగించబడింది. And going into the tomb, they find the body of Jesus is missing. ఆ స్త్రీ లోపలికి వెళ్ళి చూసినప్పుడు యేసు ప్రభువారి యొక్క దేహము కనబడలేదు. The grave clothes are there folded, అక్కడ మరి వస్త్రాలు మాత్రం ఉన్నాయి. and there is an angel. అక్కడ ఒక దూత ప్రత్యక్షమైంది. The angel said to the women, "Do not be afraid. అక్కడ దూత ఆ స్త్రీతో చెప్పారు, మీరు భయపడకుడి. You come seeking Jesus of Nazareth who was crucified. సిలువ వేయబడినటువంటి నజరేయుడైన యేసును వెదుకుచూ ఇక్కడికి వచ్చారా అని దూత పలికాడు. He is not here, ఆయన ఇక్కడ లేడు. for he is risen. ఎలా అనగా ఆయన తిరిగి లేచి ఉన్నాడు. He is risen from the dead." ఆయన మరణమును నుండి తిరిగి లేచాడు. Jesus went to the cross to pay the penalty for our sins. యేసు ప్రభువారు మన అందరి పాపం నిమిత్తమై పాప పరిహారం చెల్లించుట కొరకు సిలువకు వెక్కాడు. And to purchase a place for us in heaven. అది ఆ కార్యం చేయటం ద్వారా ఆ స్థలమే మనల్ని పరలోకానికి చేర్చి He took our sins and he buried them. ఆయన మన పాపములను తీసుకొని వాటిని సమాధి చేశాడు. And on the third day he rose again. ఆ మూడవ దినాన ఆయన తిరిగి లేచాడు. The Bible says that all who call on the name of the Lord shall be saved. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, యేసు నామములో ఎవరు ప్రార్థన చేస్తారో వారందరూ రక్షింపబడతారు. So I pray, if you've never prayed that prayer, that you would call on his name today. ఇంతవరకు కూడా ఈ విధమైనటువంటి ప్రార్థన అనగా యేసు ప్రభువారి నామములో మన పాప పరిహారార్థమై ఎవరు ప్రార్థన చేయలేనటువంటి వారుగా ఉంటున్నారో దయచేసి ఇప్పుడైనా అలాగున ప్రార్థన చేయండి. Because God wants to know you personally. ఎందుకు అనగా దేవుడు నిన్ను సొంత రక్షకునిగా చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. Amen. నీవు ఆయనను సొంత రక్షకునిగా చేసుకోవాలని కోరుతున్నాడు. Okay. So దేవుని స్తోత్రం. మరి ఇప్పటి వరకు మరి గొల్గోతా అనబడిన కపాలమైన స్థలంలోనికి వెళ్ళి యేసు ప్రభు వారిని సిలువ వేసిన స్థలాన్ని చూస్తున్నాము. చక్కగా మా దగ్గర ఉన్న గైడు మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాడు. దేవుడి కృపను బట్టి మరలా తర్వాత మేము ఉదయాన ఏం జరిగింది? the women are coming early to the tomb. ఈ స్త్రీలైనటువంటి వారు పెందలకాడిని ఈ యొక్క సమాధి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. They're wondering who is going to roll away the stone for us. ఆ యొక్క సమాధికి వేయబడినటువంటి రాయిని ఎవరు తొలగిస్తారు అని వారు కలవరపడుతున్నారు. But when they get here, the stone is already rolled away. వారు ఆ సమాధి వద్దకు వచ్చినప్పుడు ఆ సమాధికి వేయబడినటువంటి రాయి అప్పటికే తొలగించబడింది. And going into the tomb, they find the body of Jesus is missing. ఆ స్త్రీ లోపలికి వెళ్ళి చూసినప్పుడు యేసు ప్రభువారి యొక్క దేహము కనబడలేదు. The grave clothes are there folded, అక్కడ మరి వస్త్రాలు మాత్రం ఉన్నాయి. and there is an angel. అక్కడ ఒక దూత ప్రత్యక్షమైంది. The angel said to the women, "Do not be afraid. అక్కడ దూత ఆ స్త్రీతో చెప్పారు, మీరు భయపడకుడి. You come seeking Jesus of Nazareth who was crucified. సిలువ వేయబడినటువంటి నజరేయుడైన యేసును వెదుకుచూ ఇక్కడికి వచ్చారా అని దూత పలికాడు. He is not here, ఆయన ఇక్కడ లేడు. for he is risen. ఎలా అనగా ఆయన తిరిగి లేచి ఉన్నాడు. He is risen from the dead. ఆయన మరణమును నుండి తిరిగి లేచాడు. Jesus went to the cross to pay the penalty for our sins. యేసు ప్రభువారు మన అందరి పాపం నిమిత్తమై పాప పరిహారం చెల్లించుట కొరకు సిలువకు వెక్కాడు. And to purchase a place for us in heaven. అది ఆ కార్యం చేయటం ద్వారా ఆ స్థలమే మనల్ని పరలోకానికి చేర్చి He took our sins and he buried them. ఆయన మన పాపములను తీసుకొని వాటిని సమాధి చేశాడు. And on the third day he rose again. ఆ మూడవ దినాన ఆయన తిరిగి లేచాడు. The Bible says that all who call on the name of the Lord shall be saved. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, యేసు నామములో ఎవరు ప్రార్థన చేస్తారో వారందరూ రక్షింపబడతారు. So I pray, if you've never prayed that prayer, that you would call on his name today. ఇంతవరకు కూడా ఈ విధమైనటువంటి ప్రార్థన అనగా యేసు ప్రభువారి నామములో మన పాప పరిహారార్థమై ఎవరు ప్రార్థన చేయలేనటువంటి వారుగా ఉంటున్నారో దయచేసి ఇప్పుడైనా అలాగున ప్రార్థన చేయండి. Because God wants to know you personally. ఎందుకు అనగా దేవుడు
నిన్ను సొంత రక్షకునిగా చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. నీవు ఆయనను సొంత రక్షకునిగా చేసుకోవాలని కోరుతున్నాడు. రక్షించి ఈ నామంలో అనేకులను ప్రభా ఇటు నీటి మార్గంలోనికి నడిపించేటువంటి ఆయా కృపనిచ్చినందుకు స్తోత్రం. ఇది నన్ను మాలో ప్రతి ఒక్కరిని అటు కృపలో జ్ఞాపకం చేసుకుని జీవించాలి. ఇది ఇక దృశ్యాలన్నింటిని చూచడం ద్వారా మాలో ఆత్మీయ ఆనందాన్ని కలుగుతుంది. పిల్లలు వేయబడినటువంటి స్థలాన్ని మీ సన్నిధిలో గమనించడానికి ఇచ్చిన కృప వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్య నామంలో ఈ ప్రార్థన తండ్రి. స్తోత్రము. మేమందరం కూడా యేసుప్రభు వారి శరీరాన్ని మరి భూస్థాపన చేసిన ఆ యొక్క సమాధి దగ్గరికి మేము వచ్చినాము. యేసుప్రభు మరణం నుంచి ఆయన యొక్క శరీరాన్ని మరి సమాధులు పెట్టినప్పుడు ఆ యొక్క ఇక్కడ దేవునికి స్తోత్రం. చక్కగా దేవునికి స్తోత్రము. మరి మనందరం కూడా యేసుప్రభు వారు మరణించిన తర్వాత ఆయన శరీరాన్ని భూస్థాపితం చేసిన ఈ సమాధానానికి వచ్చిన యేసుప్రభు వారిని ఇక్కడే మరి ఆయనను రెండు పెట్టినట్టుగా ఆయన శరీరాన్ని మనం అందరూ కూడా గైడ్ ద్వారా తెలుసుకుని ఉన్నాము. అయితే యేసుప్రభు వారు ఇక్కడ మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడు. మరణపు ముళ్ళును విరిచివేసినప్పుడు మరి ఆయన మరణాన్ని జయించి లేచి మనకు కూడా క్రైస్తవులు మనకు కూడా ఆయన నమ్ముకున్న బిడ్డలకు కూడా మరి మరణంలో నుండి జీవంలో నడిపించే గొప్ప దేవుడై ఉన్నాడు. మరి చక్కగా ఆయనని పరుని బట్టి సమాధిని చూస్తున్నాం. అయితే ఇక్కడ రాసి ఉన్నది యేసుప్రభు వారు ఇక్కడ మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడు అనేసి మనం నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. ఓకే, దేవునికి స్తోత్రములు. మరి యేసుప్రభు వారు ఆ శిలువ మరణాన్ని పొందిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడే ఈ సమాధిలోనే యేసుప్రభుని పరుండు పెట్టి ఉన్నాడు. అయితే ఆయన 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడు. అందుకని ఇక్కడ సమాధి ఖాళీగా ఉన్నది. మరి క్రైస్తవులుగా యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలమైన మనం కూడా ఒక రోజున మరణాన్ని జయించి తిరిగి లేస్తాం. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన స్థలాన్ని చూడటానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి దేవుడికి స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. ఇద్దరు ఇట్లా లోపల ఎక్కడ కొంచెం ఫోటో తీద్దా, దీంట్లో కూడా ఫోటో కట్టుబడి ఉన్నాడు. అయితే జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఈ యొక్క సమాధి బంధించలేకపోయింది. మరి ఖాళీ సమాధిని మనం ఉన్నాము. అద్భుతంగా దేవుడు మరణాన్ని జయించి లేచి మనకి ఒక సమస్తమైన పాపం నుంచి విడుదల ఈ యొక్క ప్రాంతంలోనే దేవుడు మనకు అనుగ్రహించి సాతాని యొక్క తలను చదువుకుంటున్నటువంటి స్థలం. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. దర్శించే గొప్ప దేవుడు అనుగ్రహించారు. స్తోత్రంలో మరి ఇప్పటి వరకు చక్కగా మేము యేసుప్రభు వారు మరణం జయించి తిరిగి లేచిన సమాధి మరి ఆ సమాధి తోటలోనికి మేము వచ్చి ఇప్పటి వరకు అనేక విషయాలను తెలుసుకుని ఉన్నాము. సమాధి తోటలో అంతగా చూస్తున్నాము. ఈ తోటలోనే యేసుప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచిన సమాధిగా మనం చూడవచ్చు. మేము కూర్చుంటకు నడుచుటకు సమర్థుల పాత్రం కాదని అయినా మీరు మమ్మల్ని నడిపించుకున్న విధానాన్ని బట్టి మేమందరినీ కూడా జ్ఞాపకం చేస్తున్నాం. దేవా మీ కృపలో బలపరచండి. ఈ దిన ప్రత్యేకమైన ప్రార్థన బిడ్డ శ్యామ్ కుమార్ కొరకు చేస్తూ ఉన్నాను. అయా బిడ్డను మీరు దర్శించండి. యెరూషలేములో ఉండి నాయన మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఈ ప్రార్థన ఎంతో విలువైనది నా తండ్రి. ఆ బిడ్డకి నా తండ్రి అయా విస్తారమైన దీవులతో నింపండి. అదే సమయంలో దేవుని దయందును, మనుషుల దయందును, విద్యందును, ఆరోగ్యమందు నా బిడ్డ వర్ధులను గాథాన్ని పలుకుతూ ఉన్నాం. మీ కార్యాలు జరిగించమని టీములో కూడా నా తండ్రి సమాధానాన్ని దయచేయండి. అయా ఏక మనసు నా తండ్రి, ఏకాత్మ నా తండ్రి ఈ యొక్క టీం అంతటితో మీరుండి నడిపించమని సాతానుడు గలిబిలి చేస్తూ ఉన్నాడు ప్రభా. అయా ఇందాక నా తండ్రి దొంగ రూపంలో సాతానుడు అనేకుల్ని గలిబిలి చేశాడు ప్రభా. ఆ గలిబిలి నుంచి విడుదల దయచేయండి. దేవునికి స్తోత్రం. మరి యేసుప్రభు వారు చివరి ప్రభు రాత్రి భోజనాన్ని ఇచ్చిన ఈ స్థలాన్ని మనం చూడవచ్చు. ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి మరి ఇచ్చిన కృపను బట్టి ప్రేమను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆయన మనం ప్రేమించి దేవుడు కృపను బట్టి ప్రేమను బట్టి చివరి రాత్రి భోజన సంస్కారం
శతాబ్దంలో మళ్ళా దీన్ని పునర్నిర్మాణం చేశారు. Because before was here a place, but was destroyed. అయితే ముందు యేసు ప్రభు తీసుకున్నటువంటి ఆ స్థలము ఇదే కానీ ఆ యొక్క మేడ మాత్రము నాశనం చేయబడింది. అదే స్థలంలో మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేశారు. So the Baybaras, Mamluk Baybaras, became immediately here and arrest this place. అయితే ఆ కాలంలో ఉన్నటువంటి ఒక బైబరాస్ అనేటువంటి అధికారి ఈ ప్రాంతం అంతటినీ కూడా బంధించాడు. And used like a mosque. అయితే దీనిని ఒక మసీదులా కూడా కొన్నాళ్ళు వాడాడు. From here, pray to Mecca. ఇక్కడ మరి ప్రార్థన చేసుకునేటువంటి స్థలంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. This is the place, memorial. From here, Jesus go Gethsemane, where he was. అయితే ఈ ప్రాంతంలోనే ఆ యొక్క బల్ల తీసుకుని గెత్సెమనే అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు యేసు ప్రభు. And near the house of Caiaphas was the root. అయితే మార్గం మధ్యలోనే ఈ కయప అనేటువంటి ప్రధాన యాజకుని యొక్క గృహం కూడా ఉంది. And he crossed the road near Caiaphas. అయితే ఆ యొక్క కయప యొక్క ఇల్లు దాటేటప్పుడు And he returned back this night and stay in the jail of the house of Caiaphas. అయితే ఆ యొక్క కయప యొక్క ఇంటి దగ్గర ఉన్నటువంటి చెరసాలలో వెళ్ళి యేసు ప్రభుని అరెస్ట్ చేసి తెచ్చారు. So why the olive tree over there? ఎందుకు అక్కడ ఒలివ మొక్క ఆకారం ఉందంటే బొమ్మ Was memorial. From here he go to the Gethsemane, to the olive garden. ఈ మరి చక్కగా ఇది నాన్న మరి యేసుప్రభు వారి చివరి రాత్రి భోజనం ఇక్కడే చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రార్థించిన ఈ యొక్క స్థలంలో మేమందరం కూడా కూడుకుని ఉన్నాము. ఆయన చివరాత్రి శిష్యులందరికీ ఇచ్చిన చూస్తున్నాం. ఇదంతా కూడా మనం చక్కగా కనబడుతుంది. మేము అందరూ దీవించి ఆశీర్వదించుకున్నాం. దావీదుని తండ్రి అయిన యెహోవా దేవుడు మరి ఇశ్రాయేలుకి రెండవ రాజుగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మరి దావీదు దేవుని సాక్షిగా నిలబడి సుమారుగా ఇజ్రాయెల్ దేశం 40 సంవత్సరాలు పరిపాలించిన గొప్ప రాజుగా మనం చూడవచ్చు. అంత మాత్రమే దేవుడు రాజు దావీదుని గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. దావీదు నా హృదయానుసారమైన మనుష్యుడు. నిజంగా మనం కూడా దావీదు వలె మన దేవుని హృదయానుసారమైన మనుషులుగా ఉండాలని కోరుకుంటూ గొప్ప రాజుని సమాధిని చూడటానికి అతను సంచరించే ప్రదేశాన్ని చూడటానికి దేవుడు ఇచ్చిన గొప్పతనాన్ని బట్టి దేవునికి ఘనత మరియు ప్రభావం చెందుగాక. ఆమేన్. వీడియో తీస్తున్నాను. దేవుని స్తోత్రములు. మరి యేసుప్రభు వారు జన్మించినప్పుడు దేవుని దూత గొర్రెల కాపురులకి దగ్గరికి వచ్చి వర్తమానం చెప్పినట్లుగా మనం చూడవచ్చు. మరి గొర్రెల కాపురులు వెంటనే దేవుని దూత యొక్క మాటలు విని ప్రభు యొక్క మాటకు లోబడి చక్కగా వెళ్ళి దేవుని దూతలను పూజించి కనపరిచి మహిమపరిచినట్టు మనం చూస్తున్నాం. దేవురందరూ దీవించి ఆశీర్వదించారు. చూడే ఇదంతా చూస్తున్నాం మనం ఇక్కడ దేవుని స్తోత్రములు. మరి యేసుప్రభు జన్మించినప్పుడు దేవుని దూత ఇక్కడ ప్రత్యక్షమయ్యి మాట్లాడిన స్థలంలో చూడవచ్చు. దేవుని దూత మరి యేసుప్రభు వారు జన్మించినప్పుడు దేవుని దూత గొర్రెల కాపులు చెప్పిన స్థలంలో గొర్రెల కాపులకి ఇక్కడ ప్రత్యక్షమై మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ నుండి వారు బెత్లెహేముకి సుమారుగా 6 మైళ్ళ దూరంలో బెత్లెహేముకి వారు నడిచి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. గొర్రెల కాపుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు చెప్పిన మాటకి మనం లోబడి జీవించి దేవుడు శాస్త్రి వారు మనం పొందుకోవాల్సిన ఎంతో తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకేనా? దేవుని స్తోత్రంలో. మరి యేసుప్రభు వారు బెత్లెహేములో జన్మించినప్పుడు ఇక్కడ గొర్రెల కాపురులకి యేసుప్రభు వారు జన్మించినట్లుగా దేవుని దూత కనబడి ఇదిగో భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణ మంది నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు అన్న శుభవర్తమానాన్ని ఇక్కడే దేవదూత ప్రత్యక్షమై గొర్రెలు దానికి సాదృశ్యం ఇక్కడ చక్కగా ఆ షెపర్డ్ చర్చి అనేది ఒక చర్చి ఇక్కడ నిర్మించున్నారు. నేను క్రిందనే గొర్రెల కాపర్లు అక్కడ మరి వారు చలి కాచుకున్నట్లుగా మరి చరిత్రకాలు చెప్పారు. నేను కూడా చక్కగా మరి దేవుడు చెప్పిన వాక్యం విని వారు ఎట్లయితే లోబడి యేసుని ఆరాధించారో మనందరూ కూడా యేసు ప్రభువారిని ఆరాధించే వరకు ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని స్తోత్రంలో మరి బెత్లెహేము వెళ్ళటానికి కానీ మేమందరం కూడా లిఫ్ట్ ఎక్కి బయలుదేరుతున్నాం. అందరు దేవుడి నుంచి ఆశీర్వదించారు.
మా గ్రూప్ వాళ్ళందరం కూడా చక్కగా గ్రూపులో వచ్చేసి చిన్న చిన్న మేమందరూ కూడా చక్కగా నడిచి వెళ్తున్నాం. ఆయన ఎన్ని ప్రదేశాలు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మరి యేసు ప్రభు వారిని చూపించడానికి అందరూ కూడా వంగాలి, తల ఉంచుకొని వెళ్తున్నాం. చక్కగా చర్చి శాంతి నువ్వు కూడా దాంట్లో కూడా ఈ వీడియోలో ఎందుకంటే మనకు బాగుంటుంది. ఒకటి కాబట్టి ఒకటి చక్కగా చూసుకోవచ్చు. దేవునికి స్తోత్రము. మరి మనందరం చూస్తున్నాము యేసు వారు జన్మించిన బెత్లెహేము స్థలమును. అవును, ప్రపంచ దేశాల నుండి కూడా యేసు వారిని స్తుతించడానికి, ఆరాధించడానికి, కనపరచడానికి మరి అనేక మంది ప్రజలు అవును చూస్తున్నా. చక్కగా ఎంతో గొప్ప కట్టడము బెత్లెహేము. మనం యేసు వారు జన్మించిన స్థలం. కొన్ని వందల మంది ప్రజలు యేసు వారిని ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, ప్రార్థించడానికి ఈ ప్రాముఖ్యమైన స్థలంలోనికి వచ్చినారు. నిజంగా దేవుడిచ్చిన గొప్ప కృప, ప్రేమ ఎంతో మనం సంతోషం చూస్తున్నాం. మరి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు చెల్లును గాక. మరి మా సభ్యులందరూ కూడా గుర్తులో నిలబడి ఉన్నారు. చక్కగా వారిని ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మా గ్రూప్ సభ్యులందరూ కూడా వచ్చినారు. చక్కగా మరి ఎంతో ఘనంగా లైట్లతో అనేక మంది, అనేక దేశ ప్రజలు ఇక్కడికి వచ్చి దేవుని స్తుతించడానికి ఇష్టపడుతున్నారు, దేవుని ప్రార్థించడానికి. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందాలి. యేసు ప్రభువారు వీరిని అందరిని ఆశీర్వదించాలనేసి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుడు మా అందరం కూడా దీవించి ఆశీర్వించి తన కృపలో తన ప్రేమను తెలియచేయాలి. దేవునికి స్తోత్రం. దేవునికి ఘనత మరియు ప్రభావము. సార్ మాట్లాడండి సార్, మీ అనుభవం ఎలా ఉంది? యేసు ప్రభు జన్మ స్థలానికి వచ్చినారు కదా, మీ ఎక్స్పీరియన్స్, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ప్రేమ యెరూషలేం దేశానికి రావటం ద్వారా దేవుని ఆశీస్సులు అనేకాలుగా దేవుడు దయచేశాడు. అలాగే యేసు ప్రభు వారి యొక్క జన్మస్థలానికి వచ్చి లైన్లో నిలబడి మళ్ళీ ఎవరన్నా వస్తా ఇమ్మానుయేలు యొక్క ఆశీర్వాదాలు, ఇమ్మానుయేలు యొక్క తోడు నాకు, నా కుటుంబానికి దొరికింది. గొప్పగా దీవించబడ్డా. My son in Miami. Yes, he called my daughter. And my daughter in దేవుని స్తోత్రములు. యెరూషలేం సంతోషంగా వచ్చి మరి ప్రాముఖ్యమైన స్థలానికి వచ్చినాము. దేవుడు శరీరధారిగా మనందరినీ పాపం నుంచి విడిపించడానికి, రక్షించడానికి, నరావతారిగా మానవునిగా ఈ లోకంలోకి వచ్చి ఆయన నరుని స్వరూపం ధరించుకొని, మనుష్యుని స్వరూపానికి దాసుని స్వరూపం ధరించుకొని శరీరధారిగా జన్మించిన స్థలము బెత్లెహేము. ఆయన యొక్క విలువైన అమూల్యమైన రక్తం ద్వారా మనల్ని రక్షించబడిన ఆయన జన్మించిన ఈ పవిత్రమైన స్థలానికి మరి వచ్చి ఆయన్ని ప్రార్థించుటకు, ఆయన స్తుతించుటకు, కనపరచుటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి స్తుతియు, ఘనత, మహిమ, ప్రభావం చెల్లును గాక. మరి దేవుడు మా అందరిని ఆశీర్వదించగాక. వచ్చిన మా గ్రూప్ వారందరినీ, మా కుటుంబాలను, మా సంఘాలని దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదించి తన కృపలో ప్రేమలో వర్ధిల్ల చేయాలని తెలియజేసి దేవుడి కొద్ది మాటలు తన విధిలో దీవించి ఆశీర్వదించిన గాక. యేసు ప్రభువారికి ఘనత, మహిమ, ప్రభావం చెల్లును గాక. ఆమేన్.
దర్శించుకొని ప్రార్థన చేసుకొని తిరిగి క్షేమంగా బయలుదేరినాను. మా ప్రయాణం అంతా దేవుడు తోడు అదంతా వచ్చింది దేవుడి కృపను బట్టి మరి గొప్ప చర్చని నేను చూసిన అదృష్టాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దేవునికి స్తుతులు స్తోత్రం అందరం తెలియజేస్తున్నాను.